అత్యంత దుర్మార్గమైన పరిపాలన 5 సంవత్సరాలు చూసాం అధ్యక్ష. ఏదో దెబ్బలో కొట్టేయటమో దోచేయటమో అని అనుకున్నాము, కానీ దారుణంగా రాష్ట్రాన్ని అప్పులతోటి ముంచేసిన ప్రభుత్వము మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోని కూడా ఇంత దారుణంగా ఎక్కడ జరగలేదు అధ్యక్ష. 9,74,000 కోట్ల 74,556 కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచేశారంటే ఇది ఒక్కటే కాకుండా కోర్టు కంటెంప్ట్ కేసెస్ 5,615 కేసులు పడినాయి అధ్యక్ష. అట్లాగే రిట్ పిటిషన్స్ 3,269 విత్ డైరెక్షన్స్ అంటే పేమెంట్ ఇవ్వమని చెప్పిన రిట్ పిటిషన్స్. మామూలుగా రిట్ పిటిషన్స్ అయితే 16,104 కేసులు పడినాయి అధ్యక్ష. టోటల్ కేసెస్ 24,988 కేసులు 5 సంవత్సరాల్లో పడినాయి అంటే ఆ ఇదివరకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం అధ్యక్ష. ఏదైతే అవతల పార్టీలో ఉన్న అధ్యక్షుడిని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇంకా అధ్యక్షుడిగా కూడా ఉండటానికే సిగ్గుచేటు. ఈ కేసెస్సే కాకుండా అధ్యక్ష, ఎవరైతే కాంట్రాక్ట్స్ చేశారో రకరకాల పనులు చేశారో వెండర్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన దాంట్లో 1,13,244 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే బిల్స్ సబ్మిట్ చేసి ఇంకా సబ్మిట్ చేయకుండా ఉన్న అమౌంట్స్ చూస్తే అధ్యక్ష, సబ్మిట్ చేసిన అయితే అప్లోడెడ్ బిల్స్ అయితే 48,616 కోట్లు, ఇంకా ఎట్ టు బి అప్లోడెడ్ 86,608 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. టోటల్గా 1,35,224 కోట్లు బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇంకా చాలా బిల్స్ వస్తాయి అధ్యక్ష. ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పిన విధంగా, ఎందుకంటే బిల్లు కనుక పెట్టేమంటే నెల రోజుల్లో జిఎస్టీ పే చేయాలి అధ్యక్ష. ఈ పేమెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ముందు జిఎస్టీ 18% పే చేయకపోతే మనల్ని తీసుకెళ్లి లోపల వేసేస్తారు అధ్యక్ష 3 నెలలు దాటితే. అందుకని బిల్స్ పెట్టకుండా ఉండిపోయినాయి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి చిన్న సజెషన్ చెప్తున్నాను అధ్యక్ష. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని అట్లాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి, ఇంకా కేంద్ర మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అందరి టైం తీసుకునే అధ్యక్ష, ఇది ఒక వింతైన విచిత్రమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అంటే అది కేంద్రంలో ఉన్న పెద్దలకి కూడా తెలియవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇండివిజువల్గా కాదు, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యంత అద్భుతంగా ఈ ప్రజెంటేషన్ చేశారో అదే విధంగా వారు సమయం తీసుకుని ఈ ప్రజెంటేషన్ కూడా వారికి కూడా చేసే మన ఆంధ్ర రాష్ట్రానికి తగిన న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశం అధ్యక్ష. ఎందుకంటే తప్పు మంద కాదు, తప్పు పాత ప్రభుత్వం చేసిన తప్పు ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకునే దానికే మొత్తం కష్టపడవలసిన అవసరం ఉంది. ఇది ఒక్కటే కాకుండా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రజలకి కూడా తెలియచేయాలని చెప్పి వారు సజెషన్ చేయటం జరిగింది. అట్లాగే మేము కూడా ముఖ్యమంత్రి గారికి కోరేది ఏంటంటే గ్రామ సభలు పెట్టించి ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉందో లేకపోతే ఇంకా ఏదైతే ప్రభుత్వం ఆధీనంలో ఉన్న అధికార సంస్థలు ఉన్నాయో వాళ్ళ చేత కూడా పెట్టించి ఇదివరకు ఎట్లాగైతే చేశామో అదే విధంగా గ్రామ సభల ద్వారా ప్రజలకి చైతన్యం తీసుకుని వచ్చే బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంది అని చెప్పి తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష.